హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయేది బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూపిస్తానండి. బగారా రైస్కి కావాల్సినటువంటి ఐటమ్స్: పెద్ద సైజు ఎర్రగడ్డ ఒకటి, కొత్తిమీర గుప్పెడు, పుదీనా గుప్పెడు, పచ్చిమిర్చి ఒక 3 నేను కట్ చేసి పెట్టుకున్నానండి. బిర్యానీ ఆకు, యాలకులు ఒక 3 కొద్దిగా అట్ట దంచి పెట్టుకున్నాను. జాజిపువ్వ, ఈ బిర్యానీ ఐటమ్స్ అండి ఇవి. ఇంకా చెక్క, లవంగాలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1.5 స్పూను, టమోటాలు చిన్నవి ఒక 2, కావలసినంత నెయ్యి, నూనె. కుక్కర్ని ముందుగా పెట్టుకొని తెమ్మేం లేకుండా చేసుకొని కొద్దిగా ఒక గెరిట ఆయిల్ పోసుకోవాలి. నూనె కాగిందో లేదో చూసుకున్న తర్వాత దీంట్లో లవంగం, పట్ట, జాజిపువ్వు, బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనము వేసుకోవాలి. దంచి పెట్టుకున్నటువంటి యాలకులు 3, ఎర్రగడ్డను మనము కొద్దిగా కాగనివ్వాలండి. ఎర్రగడ్డలు ఇట్లా కలబెట్టుకుంటూ మాడిపోకుండా, ఒకే చోట మాడిపోకుండా ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలి. ఎర్రగడ్డలు తొందరగా మగ్గాలంటే నూనెలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఎర్రగడ్డలు కనుక మగ్గించుకున్నట్టయితే ఎర్రగడ్డలు తొందరగా మగ్గుతాయి నూనెలో. ఎర్రగడ్డలు బాగా మనకు కావాల్సినట్టుగా మగ్గిపోయాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. తర్వాత ఈ బిర్యానీ ఆకులు చిన్నవి ఒక 2 తీసుకున్నాం కదా, ఇవి కూడా వేసి నూనెలో బాగా వాడుచుకుందాము. మనకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాను మనము వేసేద్దాం. టమోటాలు వేసినాక టమోటాలు ఈ విధంగా బాగా మగ్గిపోయాయండి. ఇది బాగా గెండితో చిదుముకోవాలి. ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా కూడా వేసేయాలి. కూడా ఈ టైంలోనే వేసుకుంటే కొత్తిమీర నూనెలో బాగా మగ్గిపోతుంది. నూనెలో బాగా మగ్గిపోయి మనకు రైస్ మంచి టేస్ట్ అనేది వస్తుందండి. కొత్తిమీరని లాస్ట్లో వేయడం కంటే ఈ విధంగా నూనె బాగా మరిగి ఇవన్నీ మనము మగ్గించుకునేటప్పుడే మగ్గించుకుంటే అన్నం అనేది చాలా రుచి వస్తుందండి. పుదీనా కొత్తిమీర మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాము. ముందే కనుక అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నట్లయితే మన కుక్కర్కే మాడిపోతుంది, అది సరిగ్గా ఉండదండి. కాబట్టి ఈ స్టేజ్లో కనుక అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా బజ్జి వాసన పోయే వరకు బాగా మగ్గిపోయిందండి నూనెలో. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి 1 గ్లాసు బియ్యాన్ని ఒక అరగంట ముందే కడిగి నానబోసి పెట్టుకుంటే అన్నం బాగా వస్తుందండి. ఈ కడిగినటువంటి బియ్యాన్ని మనం ఇప్పుడు కుక్కర్లోకి వేసుకుందాం. ఈ బియ్యాన్ని మనం చేసుకున్నటువంటి తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని మనం ముందుగా ఎర్రగడ్డ మగ్గేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఇంకొద్దిగా మనకు ఈ అన్నానికి సరిపడ ఉప్పును కొంచెము యాడ్ చేసుకుందాము, సరిపోతుంది. ఈ బియ్యము మనం బాగా ఉప్పేసి బాగా కలుపుకున్నాం కదండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే నాకు ఈ బియ్యానికి కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఎన్ని గ్లాసులు అయితే బియ్యం పోసుకుంటారో కొలత చూసి మీరు పోసుకోవచ్చు. చూడవచ్చు. ఇప్పుడు ఈ విధంగా అయితే కలర్ అయితే నేను యాడ్ చేయలేదండి. కలర్ మన ఆప్షను, అవసరమైతే వేసుకోవచ్చు, అవసరం లేకపోతే వద్దనుకొని ఇలాగే కూడా చేసుకోవచ్చు.
ఎక్కువగా కలర్ వాడకుండా ఉండడమే చాలా మంచిది కదా మన హెల్త్ కూడా. కాబట్టి నేనైతే కలర్ యాడ్ చేయట్లేదు. ఈ విధంగా కలుపుకున్నటువంటి నీళ్ళని మనము ఈ స్టేజ్లో ఉప్పు ఒకసారి చెక్ చేసుకుందామండి. నాకైతే సరిపోయింది. ఒక గ్లాస్ బియ్యానికి నీళ్ళకు నేను వేసినటువంటి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనము కుక్కర్ మూతని వేసుకుందాం. కుక్కర్ మూతని వేసుకుందామండి. నాకు ఒక 3 విజిల్స్ వస్తే రైస్ రెడీ అయిపోయినట్టు. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. నేను నెయ్యి పోసుకోవడం అప్పుడే మర్చిపోయానండి. ఇప్పుడు కూడా నెయ్యి పోసుకొని పైన కలుపుకోవచ్చు. ఇప్పుడు మనము అన్నం అంతా ఒక్కసారి కలుపుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, కలర్ వేస్తే హెల్త్కి అంత మంచిది కాదని నేను అలాగే చేశాను. మనం రెడీ చేసినటువంటి బగారా రైస్ చూడండి ఎలా ఉందో. మనం చేసినటువంటి బగారా రైస్ని టేస్ట్ చేద్దామండి. చూడండి ఎలా ఉందో. అబ్బా, ఇది గుత్తి వంకాయ కూరతో కానీ, చికెన్తో కానీ, పన్నీర్ కర్రీతో కానీ చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. ఇలానే కూడా చట్నీలతో కూడా తినొచ్చు, అంత బాగుంది. సో నేను చేసినటువంటి బగారా రైస్ మీకు నచ్చినట్లయితే మూడే సరస్వతి వ్లాగ్స్ అనే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.